వెళ్తాడు, కోర్టుకి వెళ్తాడు. నువ్వు ఇవ్వదలుచుకుంటే నువ్వు ఇవ్వాలి కానీ డబ్బులు, మా చేత డబ్బులు నువ్వు ఇప్పించేది ఏంది? పక్క రాష్ట్రంలో 4 రూపాయలు కొత్తట్టు నువ్వు మా దగ్గర 12 రూపాయలు ఇవ్వమంటే మేము ఎందుకు ఇస్తాం పమ్మన్నారు వాళ్ళు. ఏం చేయాలి ఈయన? దాంట్లో మంత్రి గారి వైఫల్యం కనబడుతుంది వీళ్ళకి. రవాణా శాఖ ఉంది, బస్సులు ప్రాబ్లం వస్తుంది, ఆశించినంత లేవు. ఏం చేయాలి రవాణా మంత్రి? ఇప్పుడు ఆయన బస్సుల గురించి పాపం అప్పట్లో మొదట్లో చెప్పేవాడు, వచ్చే నెలలోనే ఫ్రీ బస్సు, ఆ పండక్కి ఈ పండక్కి అని చెప్పేసి. పాప ఆయన ఆపి మొన్న చంద్రబాబు గారు చెప్పారు. ఇప్పుడు ఆయన చేతిలో ఏముందని చెప్పగలడు? అసలు ఏ శాఖ మంత్రికి స్వేచ్ఛ ఇచ్చారు చెప్పండి? ప్రతి మంత్రికి ఒక స్వేచ్ఛ ఇచ్చారు. జగన్ని తిట్టు, విపక్షాన్ని విమర్శించు, ఆ విషయంలో పూర్తి స్వేచ్ఛ ఉంది. వాళ్ళ శాఖలో డెసిషన్ తీసుకునే స్వేచ్ఛ ఎవరికి ఉంది? విధానపరమైన నిర్ణయాల విషయంలో స్వేచ్ఛ లేదని అనుకోవాలా, అవగాహన లేదని ఎంతవరకు అనుకోవాలి? అవగాహన లేదని నేను అనుకోను. వీళ్ళకి అవగాహన అక్కర్లా, అధికారులకు అవగాహన ఉంటుంది, వాళ్ళు వచ్చి చెప్తారు. విధానపరమైన నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉన్నప్పుడు ఈ పని చేయ్యా అని చెప్తారు. ఇప్పుడు సింపుల్ లాజిక్ ఎట్లా ఉంటుందంటే, కేంద్ర ప్రభుత్వంలో మోడీ ఏ శాఖలోనే ఇన్వాల్వ్ అయ్యాడు, లేదా అక్కడున్న మోడీ దగ్గర ఎవరో ఒక మనిషి పెట్టుకుని ఈ శాఖల వాళ్ళ ఫైళ్ళన్నీ అక్కడికి వచ్చి వాళ్ళు ఓకే అన్నాకే పోవాలన్న రూల్ ఏమీ లే. ఓన్లీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు. ఈవెన్ తెలంగాణలో కూడా మంత్రులకు పూర్తి